హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న వ్యూవర్లకు, సబ్స్క్రైబర్లకు నా మనస్పూర్వక కృతజ్ఞతలు. మీ అందరి అభిమానంతో రానున్న రోజుల్లో కూడా ఇంకాస్త మెరుగ్గా వెదర్ అప్డేట్స్ ఇస్తానని తప్పకుండా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భారీ హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొంచి ఉంది ఒక తుఫాను ముప్పు. ఒకవేళ తుఫాను వస్తే ఏ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, అసలు తుఫాను వస్తే వర్షాలు ఎప్పుడు పడే అవకాశం ఉంది, అసలు తుఫాను ఏపీలో తీరాన్ని తాకే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం. ఈ నెల 22వ తారీఖున ముఖ్యంగా బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది. అది బలపడి 23వ తారీఖుకి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అది ఇంకాస్త బలపడి 25వ తారీఖుకి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను ముఖ్యంగా 4 ప్రదేశాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది. 1 బంగ్లాదేశ్, 2 ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో, 3 ఒడిశా రాష్ట్రంలో, 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ 4 ప్రదేశాల్లో తీరాన్ని తాకే ఛాన్సెస్ అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. బంగ్లాదేశ్లో ముఖ్యంగా 30% వరకు తీరాన్ని తాకే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మరొక 30% ప్రస్తుతానికి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో తీరాన్ని తాకే ఛాన్స్ ఉంది. మరొక 20% ఒడిశా రాష్ట్రంలో, అలాగే మరొక 20% ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పొంచి ఉంది ఈ తుఫాను ముప్పు. ఒకవేళ తీరాన్ని తాకితే మాత్రం పెను విధ్వంసం సృష్టించే అవకాశం అయితే ఈ తుఫాను ఉంది. కాబట్టి ఏపీ ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ తుఫాన్ని రోజు కూడా ట్రాక్ చేస్తూ ఎటువైపు కదిలే అవకాశం ఉంది అనే దాని గురించి మీకు క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను. కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఒకవేళ తుఫాను వస్తే మాత్రం భారీ ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. అలాగే తీవ్రమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అలాగే భారీ ఉరుములు అయితే ఉండే అవకాశం ఉంది. ఏ తారీఖుల్లో అంటే 25వ తారీఖు నుంచి 28 మధ్యలో ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావం అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకసారి ఏపీ వైపుగా వస్తే తుఫాను మ్యాక్సిమం ప్రస్తుతానికైతే ఏపీకి వచ్చే అవకాశం కొంచెం తక్కువగా ఉంది. కానీ ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఐపీఎల్లో మనం చూస్తూ ఉంటాము, లాస్ట్ బాల్ 6 కొట్టాలి అంటే ఒక్కోసారి కొట్టేస్తారు. అలాగే లాస్ట్ బాల్ 1 రన్ కొట్టాలంటే ఒకసారి అవుట్ అవుతారు. కాబట్టి పూర్తిగా కూడా ఐపీఎల్ లాగే ఈ తుఫాను కూడా కదిలే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఏపీ వైపు వచ్చే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఏపీ వైపు వస్తే ఏ జిల్లాలో పెను విధ్వంసం ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. ముఖ్యంగా కోస్తా భాగాలు, సముద్రానికి దగ్గరగా ఉన్న జిల్లాల్లో ఎక్కువగా వర్షాలను చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు విశాఖ, అలాగే ముఖ్యంగా వీటితో పాటుగా విజయనగరం, శ్రీకాకుళం, అలాగే ముఖ్యంగా కాకినాడ జిల్లా, వీటితో పాటుగా ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఉందో కృష్ణా జిల్లా, అలాగే ముఖ్యంగా ఏలూరు, పశ్చిమ గోదావరి ఈ జిల్లాలతో పాటుగా నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో కొంచెం కోస్తా భాగాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, ఒకవేళ ఏపీ వైపుగా ఉత్తరాంధ్ర వైపుగా తీరాన్ని తాకితే భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఇటు మధ్యాంధ్ర జిల్లాలైన గుంటూరు, బాపట్ల, పల్నాడు, అలాగే కృష్ణా, ఎన్టీఆర్, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది. ఒకవేళ ఏపీలో తీరాన్ని తాకినా, లేదంటే ముఖ్యంగా ఏపీ ఒడిశా బోర్డర్లో తీరాన్ని తాకినా ఈ విధంగా భారీ వర్షాలు మధ్యాంధ్రలో ఉండే అవకాశం ఉంది. అలాగే రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్రలో చెదురుమదురు వర్షాలు చూసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఇది ఒడిశా ఏపీ బార్డర్లో తీరాన్ని తాకినా, ఏపీలో తీరాన్ని తాకినా, లేదంటే ఇటు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో తీరాన్ని తాకినా, అలాగే బంగ్లాదేశ్లో తీరాన్ని తాకినా ఏపీకి ఎటువంటి ముప్పు ఉండదు, భారీ ఎండలు అయితే ఉంటాయి. ప్రస్తుతానికి మాత్రం ఏపీ వైపుగా తీరం తాకితే మాత్రం భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది, భారీ ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది, భారీ ఉరుములు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏపీ ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఏపీ వైపుగా ప్రస్తుతానికి ఎక్కువ వెదర్ మోడల్స్, కొన్ని వెదర్ మోడల్స్ చూపిస్తున్నాయి. కాబట్టి ఏపీ ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాలి. మరి ప్రస్తుతానికి ఇలా ఉంది వాతావరణం. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఏమైనా ఏపీ వైపుగా ఉంటే మీకు క్లియర్ కట్ అప్డేట్ ఇస్తాను. కానీ ఏపీ ప్రజలు మాత్రం చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు మరొక 3 రోజుల వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది. తుఫాను ముప్పు ఏపీకి కూడా పొంచి ఉంది, కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏపీ ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి. మీకు భయాందోళన చెందటానికి చెప్పడం లేదు, అలర్ట్గా ఉండటం మంచిది. కాబట్టి అలర్ట్గా ఉండండి. ప్రస్తుతానికి మాత్రం ఎక్కువ అవకాశం బంగ్లాదేశ్ లేదా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ వైపుగా ఉంది. కానీ ఎప్పుడైనా మార్చుకోవచ్చు, దిశ మార్చుకోవచ్చు తుఫాను. కాబట్టి ఆ క్షణం మారినా కానీ పూర్తిగా తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి తుఫాను ముప్పు ఏపీకి కూడా పొంచి ఉంది. ఏపీలో ఉన్న ప్రజలు కానీ రైతులందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.